ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల కమిషన్ మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈసీ ఆదేశాలతో సీఎం చంద్రబాబు సమీక్షలో పాల్గొన్న అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలో పాల్గొనడంపై సిఆర్డీఏ, జలవనరుల శాఖను సీఎస్ వివరణ కోరారు. ఎన్నికల నియామళి ఉల్లంఘనలపై సీఎస్ను ఇప్పటికే ఈసీ వివరణ కోరింది. ఈ నేపథ్యంలోనే సమీక్షలో పాల్గొన్న అధికారులను వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. అటు కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్ ని కూడా ప్రభుత్వం బదిలీ చేయడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ అనుమతి తప్పనిసరి అయితే ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని సంప్రదించకుండానే కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్ ని బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి అధికారి బదిలీపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్నికల కోడ్ మే 27వ తేదీ వరకు కూడా అమల్లోకి ఉంటుందని చెప్పి ఈసీ పదే చెప్తుంది. అయినప్పటికీ కూడా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా సమీక్షలు నిర్వహించడం అనేది కాస్త వివాదంగానే మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు ఎలా పెడతారు అని చెప్పి కూడా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఎవరైతే ముఖ్యమంత్రితో పాటు సమీక్షల్లో పాల్గొన్నటువంటి అధికారులు ఉన్నారో వారందరి నుంచి కూడా ముఖ్యమంత్రి సమీక్షలతో పాటుగా అధికారులు పాల్గొన్నటువంటి అధికారుల నుంచి కూడా వివరణ కోరాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీంట్లో భాగంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎలాంటి సమీక్షలు చేశారు, ముఖ్యమంత్రి సమీక్షలకు సంబంధించి పూర్తిగా ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి కూడా ఈసీ సిఎస్ ను ఆదేశించింది. దీంతో సిఎస్ ఈ రోజు సమీక్షల్లో పాల్గొన్నటువంటి సిఎస్ కార్యాలయం నుంచి వివరణ పత్రాలు అంటే నోటీసులు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న పోలవరం సమీక్ష సందర్భంగా జలవనరుల శాఖ అధికారులు ముఖ్యమంత్రితో సమీక్షలో పాల్గొన్నారు. నిన్న అమరావతి పనుల పురోగతికి సంబంధించి సిఆర్డీఏ, ఏడీసీ అధికారులు కూడా ముఖ్యమంత్రి సమీక్షలో పాల్గొన్నారు. సో ఎన్నికల కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ముఖ్యమంత్రి ఎలాంటి అధికారిక సమీక్షలు నిర్వహించకూడదు, అవసరమైతే అత్యవసర సమయంలో తప్ప ఎలాంటి సమీక్షలు నిర్వహించకూడదని చెప్పి కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఉంది. కానీ దానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించడం, దానికి అధికారులు హాజరవడం అనేది మరొక వివాదంగా మారింది. సిఎస్ కార్యాలయం కూడా అధికారుల నుంచి వివరణ తీసుకుంటుంది. ఇప్పటికే సిఆర్డీఏ, జలవనరుల శాఖ అధికారులకు వివరణ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి సమీక్షలకు సంబంధించి మీరు ఎలాంటి సమీక్షలకు హాజరయ్యారు, ముఖ్యమంత్రి వద్ద జరిగినటువంటి సమీక్ష ఏంటి, మీ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఏం రివ్యూ చేశారు, అలాగే మీరు ఇచ్చినటువంటి సమాచారం ఏంటి, దీంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమీక్షలో అనే దానికి సంబంధించి పూర్తిగా వివరణ ఇవ్వాలని సిఆర్డీఏ అధికారులతో పాటుగా జలవనరుల శాఖ అధికారులను సిఎస్ కార్యాలయం వివరణ కోరింది. దీంతో మరి అధికారులు కూడా ఈ రెండు శాఖల అధికారులు కూడా సిఎస్ కు తప్పనిసరిగా వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సిఎస్ కు అధికారులు వివరణ ఇచ్చిన తర్వాత సిఎస్ ఈ వివరణను సీఎం కు పంపించే అవకాశం ఉంది. అలాగే సీఎం కార్యాలయం నుంచి కూడా సిఎస్ ప్రత్యేకంగా వివరణ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. సాయంత్రం సీఎం కార్యాలయాన్ని కూడా సీఎం ఎందుకు సమీక్షలు నిర్వహించారు, ఎలాంటి సమీక్షలు నిర్వహించారు అనే దాని మీద సిఎస్ నుంచి సీఎం కార్యాలయాన్ని కూడా వివరణ కోరే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సాయంత్రం దీని మీద వివరణ పత్రాలు సంజయ్ నోటీసులు కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ప్రభుత్వము ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసీ అంటేనే ఒంటికాల మీద లేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణలో ఘోరంగా ఫెయిల్ అయిందని చెప్పి ఎన్నికల కమిషన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి సీఎం సమీక్షలు ఇప్పుడు మరోసారి ఎలక్షన్ కమిషన్ కొని ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ను మరింత పెంచాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సీఎస్ ఇచ్చే నివేదిక ఏ విధంగా ఉంటుంది, ముఖ్యమంత్రి చేసిన సమీక్షలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించాయని ఇస్తారా, లేదంటే ముఖ్యమంత్రికి అనుకూలంగా ఇస్తారా, అధికారులకు సంబంధించి ఎలాంటి నివేదిక ఇస్తారనేది సిఎస్ ఇచ్చే నివేదిక సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ రోజు అంటే ఈ నెల 15వ తేదీన బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి కాపు కార్పొరేషన్ ఎండీని బదిలీ చేస్తూ కూడా ఇచ్చినటువంటి జీవో కూడా వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారిని ఏ విధంగా బదిలీ చేస్తారు, ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం అని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ వర్గాలు కూడా ఇదే రకమైనటువంటి వాదన వినిపిస్తున్నాయి. ఎలాంటి అధికారిని బదిలీ చేయాలన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ యొక్క అభిప్రాయం చేసుకోవాలి. వారు నోటీసులు ఇష్యూ పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తేనే అధికారులను బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా ఉదయలక్ష్మి
బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి ఇచ్చినటువంటి ఈ బదిలీ జీవో వివాదాస్పదంగా మారింది. దీని మీద ఎలక్షన్ కమిషన్ వర్గాలు కూడా దృష్టి పెట్టాయి. అవసరమైతే ఉదయలక్ష్మి ఇచ్చినటువంటి జీవో మీద కూడా ఆవిడ క్లారిఫికేషన్ అడిగే ఆలోచనలో కూడా ఈసీ వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా ఎలక్షన్ కమిషన్ సీఈఓ ద్వివేది ఇంకా కార్యాలయానికి రాలేదు. ఆయన వచ్చిన తర్వాత దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓవైపు సీఎం అధికారిక సమీక్ష మీద వివాదం నడుస్తుంది. కానీ ఈ నెల 15వ తేదీని ఇచ్చినటువంటి జీవో ఈ రోజు బయటికి రావడము, కాపు కార్పొరేషన్ ఎండీని అర్ధాంతరంగా బదిలీ చేయడము, ఇలాంటి బదిలీలు అంటే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయంలో బదిలీ చేయడం అనేది మరొక కొత్త వివాదంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా రోజు రోజుకు ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కి మధ్య ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. మరి సీఎం అధికారిక సమీక్షలకు సంబంధించి సీఎస్ ఎలాంటి నివేదిక ఇస్తారు, అలాగే ఈ బదిలీకి కాపు కార్పొరేషన్ ఎండీకి బదిలీకి సంబంధించి ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, వివరణ అడుగుతుందా లేదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద కొద్దిగా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఎన్నికలు ముగిసినాయి, అయిపోయినాయి, అంతా అయిపోయింది అనుకున్న తర్వాత నుంచి కూడా ఏదో ఒక వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ప్రతిరోజు కూడా వార్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశం ఎప్పుడుతో పులి స్టాప్ పడుతుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ వస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. రైట్, అంటే ఇప్పుడు ఈసీ చర్యలు ఏ విధంగా ఉండవచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడం కంటే కూడా మీరు అన్నట్లు సీఎం ఇప్పటికే ఈసీపై ఫైర్ అవుతున్నారు. మరి ఈసీ అభ్యంతరాలపై వివరణ ఇచ్చేందుకు సీఎస్ నోటీసులతో ఏపీ ప్రభుత్వం స్పందన ఇప్పుడు వరకైతే ఏ విధంగా ఉంది, ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎంపీరావు? అంటే ఏపీ ప్రభుత్వం స్పందన అయితే మేము ఖచ్చితంగా కండక్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగానే ఇస్తారమ్మా అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం కూడా ఒక టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా నేను ఏదైతే ఈసీ రేజ్ చేసినటువంటి అనుమానాలు ఉన్నాయో దాని మీద మరోసారి రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వానికి వంతపాడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఒక కామెంట్ చేశారు, ఎన్నికలు ముగిశాయి కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవద్దా, పోలవరం ప్రాజెక్టును ఎవరు పూర్తి చేస్తారు, రాజధాని పనుల మీద రివ్యూ చేస్తే తప్పేంటి, మేము చేసిన దాంట్లో తప్పేమీ లేదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ వైఖరిని అంటే తెలుగుదేశం పార్టీ వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంటే దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఈసీ ఎవరిని అడిగినా సీఎస్ ఎవరిని అడిగినప్పటికీ కూడా దీంట్లో తప్పేమీ లేదు, మేము కోడ్ ఉల్లంఘించలేదు అనే వివరణ ఇస్తారని కూడా మనం రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. మరి ప్రస్తుతానికైతే వివరణ తీసుకుంటారు. వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఒకసారి ఎలక్షన్ కమిషన్ దీన్ని పరిశీలిస్తుంది. నిజంగానే ఆయన కోడ్ ఉల్లంఘించారా, సీఎం కోడ్ ఉల్లంఘించారా, ఈ కాపు కార్పొరేషన్ ఎండీ బదిలీలో కోడ్ ఉల్లంఘన జరిగింది అనేది కూడా పరిశీలిస్తారు. డెఫినెట్గా అయితే ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత ఈసీ వెర్షన్ కూడా ఈసీ చూసిన తర్వాత అవసరమైతే ఈ విషయాన్ని ఎక్కడితోటి మరి ముఖ్యమంత్రి కదా ఇంకా భవిష్యత్తులో ఎలాంటి రివ్యూలు జరపవచ్చని ఒక నోటీస్ ఇచ్చి వదిలేస్తారా, లేదంటే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా అనేది కొంచెం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, అంటే మరి మొత్తానికి ఇష్యూపై క్లారిటీ వచ్చే అవకాశం ఎప్పటిలోగా మనకి తెలిసే అవకాశం ఉంది ఎంపీరావు? అంటే ఇప్పుడు అధికారుల నుంచి నివేదిక రావాలి కాబట్టి మేబీ రేపు ఎల్లుండి 2 రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఈ రోజు కూడా సెలవు కాబట్టి అధికారుల నుంచి వివరణ రావడానికి 2 రోజులు టైం పడుతుంది. అయితే సోమవారం నాటి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి అధికారులు అయితే వివరణ ఇస్తారు, ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు ఇవ్వాలి. మరి సీఎం కార్యాలయం ఎలా స్పందిస్తుంది, ఇంతవరకు అయితే సీఎం కార్యాలయం వివరణ కోరలేదు. అది కూడా సీఎస్ ఈ రోజు కోరతారు, సీఎం కార్యాలయాన్ని కూడా వివరణ కోరతారు అని కూడా మనకు సమాచారం ఉంది. మరి సీఎం కార్యాలయం వివరణ కోరితే సీఎం కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుంది, ఘాటుగా స్పందిస్తుందా, లేదు ఇంకా మేము భవిష్యత్తులో ఇలాంటి రివ్యూలు ఏం జరపమని చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితోటి పులిస్తా పెడుతుందా, ఏం చేయబోతుంది, దానికి ఏంటి ఎలా కౌంటర్ ఇస్తుంది అన్ని కూడా గవర్నర్కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ ఎంపీరావు, థ్యాంక్ యూ.